దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి నీతిమంతులు ఎవరు అంటే మనమే నీతిమంతులు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. తన రక్తమును కార్చి మనల్ని నీతిమంతులుగా చేసి ఉండి మనకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి మనము నీతిమంతులం. మరి మన నీతిమంతుల నోరు ఏ విధంగా ఉండాలి అనేసి బైబిల్ చెప్తుంది అని అంటే, సామెతలు 10:11లో నీతిమంతుని నోరు జీవపు ఊట. అంటే మన నోరు జీవపు ఊటగా ఉండాలి. ఈ జీవపు ఊట ఎవరు? ఇర్మియా 2:13లో నా జనులు 2 నేరములు చేసి జీవజలముల ఊటనైన నన్ను విడిచితిరి అంటున్నాడు. జీవజల ఊట ఎవరు అని అంటే దేవుడే. యేసుక్రీస్తు వారే జీవజలపు ఊట. ఆయన ఏమై ఉన్నారు? వాక్యమై ఉన్నారు. అని అంటే మన నోటిలో ఎల్లప్పుడూ ఆయన యొక్క జీవజలపు ఊట అంటే మన నోట్లో ఎల్లప్పుడూ వాక్యము ఊరుతూ ఉండాలి అని అర్థం. సామెతలు 10:20లో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. చూడండి, మరి అది వెండి వంటిది అంటే అది నాలుక వెండిని ఏ విధంగా ప్రశస్తం చేస్తారు అంటే అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేసి దాన్ని పవిత్రపరుస్తారు. ఆ విధంగా నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండిలాగా ఉండాలి. అపోస్తుల కార్యం 2:3లో మనం చూసినట్లయితే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడినాయి. అంటే అగ్నితో కాల్చబడినటువంటి నాలుకగా మన నాలుక ఉండి మనము ఆ నాలుక పరిశుద్ధమైనటువంటి భాషలు మాట్లాడాలి. మరి సామెతలు 10:21లో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అని అంటున్నాడు. అంటే ఉపదేశించాలి అని అంటే నీతిమంతుని పెదవులు ఏం చేయాలి? దేవుని వాక్యముని ప్రచురించు వారై ఉండాల. మరి సామెతలు 10:31లో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. జ్ఞానోపదేశము అనంటే జ్ఞానం అనంటే ఏంటి? యెహోవాయందు భయము భక్తి కలిగినటువంటి మాటలని నీతిమంతుని నోరు పలుకుతుందంట. ఈ విధంగా నీతిమంతుని నోరు ఉండాలి. మరి మన నోరు ఆ ఇప్పుడు చెప్పుకున్న 3 రకాలుగా మనది ఉందా అంటే జీవజల ఊటగా ఉందా? మరి ప్రశస్తమైన వెండి వలె ఉందా? మరి దేవుని యొక్క మరి ఉపదేశమును పలుకుదానిగా ఉందా? మరి ఆ విధంగా జ్ఞానోపదేశము పలికేటటువంటి నోరుగా మనకి ఉండాలి. అంటే వాక్యము ఊరాలి, ప్రశస్తమైన నాలుక ఉండాలి, మరి జ్ఞానోపదేశము పలికేటటువంటి నాలుకగా అంటే నోరుగా ఉండాలి. ఈ విధమైన